రాజకీయం అంటేనే వర్గపోరు ఉంటుంది. ఇది నా ఇలాకా, ఈడ నాదే సాగాలే, నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పినట్టు అందరూ వినాలే అని అనుకుంటుంటారు పెద్ద పెద్ద లీడర్లు. నేనంటే నేనే అన్నట్టు ఒకళ్ళ మీద ఒకళ్ళు కారాలు మిరియాలు నూరుకుంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కాళ్ళు దూకుంటారు ఎదురు పడితే. కంసే కం తాడిపత్రి రాజకీయాలు కూడా అటనే నడుస్తున్నాయి. కాకపోతే అన్ని దిక్కుల కంటే ఎక్కువ ఉంటుంది ఆడ జవడం. ఓలోకు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం, ఇంకోలోకు కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పెద్ద యుద్ధమే నడిచింది ఇవాళ. అటు ఆయన అనుచరులు, ఇటు ఈయన అభిమానులు. అటు ఆళ్లను ఆగబట్టలేక, ఇటు ఈళ్లను కావలి గాయలేక నడిమిట్ల పోలీసోళ్ళు పొట్టు లొల్లి నడిచింది తాడిపత్రిలా. ఏపీలో కొత్త సర్కారు వచ్చిన కాంచి పెద్దారెడ్డిని అలా సొంతూరుకు రానియట్లేదు, ఇంట్లోకి ఓనియట్లేదు అని పెద్దారెడ్డి సార్ కోర్టుకు పోతే పోలీసులే దగ్గరుండి ఊళ్ళకి తీసుకుపోవాలి, ఎవరన్నా అడ్డం తిరిగితే పోలీసు బలగాలు ముంగటు ఉండాలని కుర్తూ ఆంధ్ర పెద్ద కోర్టే తీర్పు చెప్పింది. అట్లీయాల అనంతపురం జిల్లాలో ఉన్న తిమ్మంపల్లికెంచి తాడిపత్రిలో ఉన్న ఆయన సొంత ఇంటికి పోయేందుకు పెద్దారెడ్డి సార్ తయారై వస్తుంటే పోలిమేరలో అడ్డం తిరిగిరు పోలీసు వాళ్ళు. ఇక ఇదిట్టుంటే ఇటు చూడా అని ఇయాలనే శివుని బొమ్మకు పరదాలు గుంజేటి కార్యం పెట్టుకున్నాడు జేసీ ప్రభాకర్ రెడ్డి సారు. తెలుగు తమ్ముళ్ళంతా కార్యానికి రావాలని ముందుగానే పిలుపునిచ్చిండు కూడా. ఇక సారే రమ్మని మొదలా పంపించినాక ఊకుంటారా, అందుకనే ఇగో ఇంత మంది పోయిర్రు. ఇంకేముంది, అటు ఆళ్ల గుంపు ఇటు ఈళ్ల గుంపు, ఇద్దరు ఎదురు పడితే ఏమైతుందో ఇక మీకు కూడా ఎలుకున్నదే కదా. ఇయాల కాదు మళ్ళీ నాడు పరదాలు గుంజుకునేటి కార్యం పెట్టుకోలేని ముందుగానే నోటీసులు ఇచ్చేందుకు పోయి ఇల్లాట కూడా జేసీ ప్రభాకర్ సార్ ఇంటికి పోలీసు వాళ్ళు. అయినా ఈయనలేదాట. ఇటు పెద్దారెడ్డి సార్ తానికి పోయి ఒక్కనాడు ఆగమని అడిగితే కాగితం మీద రాసి అని అడిగిండాట. ఇద్దరు ఇంటలేదు, ఎవరి మంక అలదే అయింది. ఇక చేసేదేం లేక ఇగో ఇట్లా ఇద్దరికి కావాలి కాసేటి కార్యం పెట్టుకురు అన్నట్టు పోలీసు సార్లు. ఇద్దరొక్క కాడ ఎదురు పడితే వాళ్ళకి వీళ్ళకి ఏం గొడవ అవుతుందోనని వాళ్ళ బాధ వాళ్ళదే. మరి ఇవన్నిట్ అవుతుంటే రానిచ్చే ముచ్చటే లేదు, తాడిపత్రిలో అడుగు పెట్టనిచ్చే ప్రసక్తే లేదని తెలుగు తమ్ముళ్ళు కాలు దుమ్ముతున్నారు పెద్దారెడ్డి మీదకి. అటు వాళ్ళ నాపలేక, ఇటు వీళ్ళ నాగబట్టలేక నడిమిట్ల పోలీసు వాళ్ళు నెత్తి పట్టుకునేటి కథ అయింది. అయితే ఇద్దరు నడుమ పంచాది ఇప్పటి సంది కాదుల్లో. ఇంతకు మునుపు పంకపార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దారెడ్డి సార్ కూడా జేసీ మీదకి ఇట్టనే కాలు దుమ్మేది ఉండేనట. ఆయన ఇంట్లోకే పోయి తొడగొట్టి వచ్చిండట కూడా. అప్పుడు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు అన్నట్టు. మళ్ళీ ఇద్దరు నడుమున్న పంచాయతీ ఎప్పుడు వస్తుందో, వాళ్ళ పంచాయతీ ఎప్పుడు చల్లారుతుందో గానీ ఇద్దరు నాగబట్టలేక నడిమిట్ల పోలీసు వాళ్ళకు నెత్తి నొప్పి మోపైంది పోండ్రి. బీసీలకు 42% రిజర్వేషన్ అని, బీసీలనే ముఖ్యమంత్రి చేయాలని ఈ నడుమ బీసీలు జోరుగా లొల్లులు చేస్తున్న ముచ్చటే ఎరుకున్నదే కదా. సెంటర్ వాళ్ళ మీదకి బీసీలకు అండగా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కూడా గలమెత్తిర్రు. ఇట్లా లొల్లులు కాకా మీద ఉండంగానే ఇప్పుడు గిట్లంటుండు టీపీసీసీ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ అన్న. రైట్, ముచ్చటేందనేది అడ్డంగా చెప్తా గానీ ముందుగా అయితే తెలంగాణ షెయి పార్టీ పెబ్బ ఏమంటుండవు పాలినర్రి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ గౌడ్ గారు ఆగో ఓ మహేష్ అన్న, గౌడు కాదే. ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు పుట్టిన పండుగని రెడ్డి సాగును పట్టుకుని గౌడును చేసినవా ఎట్టనే మర్చిపోయినవా, లేకుంటే కావాలనే అనబడితివా? రేవంత్ రెడ్డి గారిని రెడ్డిగా కాదు, ఒక బీసీ నేతగానే చూస్తూ ఉన్నాం మేము. అలాంటి లక్షణాలు, అలాంటి ఆలోచన, ఆ విధానం ఆయనలో ఉంది కాబట్టి నేను వారిని అందుకే రేవంత్ గౌడ్ గారిని సంబోధిస్తా ఉన్నాను. అచ్చా, అదా సంగతి. గౌడ్ అనగానే సీఎం సార్ కూడా మురిసిపోయినట్టుండు కదా. సెక్రటేరియట్ ముంగట సర్దార్ సర్వాయి పాపన్న బొమ్మను పెట్టేందుకు శంకుబండలు బాతేటి కార్యానికి సీఎం సార్ పెద్ద చుట్టం లెక్కన వచ్చిండు. కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసినాక చక్కగా రవీంద్ర భారతిలో మీటింగు. గా మీటింగ్ లో మాట్లాడుకుంటా సీఎం సార్ ను రేవంత్ గౌడ్ అన్నాడన్నట్టు మహేష్ గౌడ్ అన్న. మరి గట్టెందుకు అన్నాడంటే సార్ ను రెడ్డి లెక్కన చూడట్లేదాట, బీసీ బిడ్డగా చూసుకుంటున్నాం అనుకొచ్చిండు. అయితే ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని కుర్దు షెయి పార్టీ వాళ్ళే సెంట్రల్ సర్కార్ వాళ్ళ మీదకి గలమెత్తిరు, ఢిల్లీలో ధర్నాలు కూడా చేసిర్రు. ఇగట్టి ఇప్పుడు సార్ మాట్లాడిన వీడియోను తీసి సోషల్ మీడియాలో పెట్టి పొట్టు తిప్పుతూలు కూడా నెట్టన్నలు. సినిమా కార్మికుల తిప్పలు చెప్తే చరిత్ర రాస్తే రామాయణం అన్నట్టే ఉన్నదబ్బా. జీతాలు పెంచాలని వాళ్ళ రోడ్డెక్కి ధర్నాలు చేయబట్టి 2 వారాలకు మీదనే అయ్యింది. కానీ ఇంతవరకు ఓడవని ముచ్చటే అయ్యింది. అటు నిర్మాతలు తగ్గుతలేరు, ఇటు కార్మికులు తగ్గుతలేరు. నడుమిట్ల సినిమా షూటింగ్లు ఏడియాడనే ఆగినాయి. అగో అందుకనే ఎట్లనన్నా గా పంచాది తెంపాలని నిర్మాతలంతా మొన్నో నాడు చిరంజీవి సార్ను కలిస్తే ఇవాళ సినిమా కార్మికులు కలిసిర్రట. ఏం మాట్లాడిర్రు ఏంది అనేది పురాగా అరుచుకొని వద్దాం పార్రి.
నిన్న నిర్మాతలు కలిస్తే ఇవాళ సినిమా కార్మికుల సంఘ పోలు కలిసిరు పెద్ద మనిషిని, అదే మెగాస్టార్ చిరంజీవి సార్ను. జీతాలు పెంచాలని కార్మికులు, గిట్టుబాటు కావట్లేదని నిర్మాతలు. జీతాలు పెంచేది కనుక పనిలోకి వచ్చేదే లేదు, సినిమాలు తీసేదే లేదని 10-15 వద్దుల సంధి నడుస్తూనే ఉన్నది కార్మికులు చేసేటి ధర్నా. అప్పటి సంధి దిగుతలేదు, ముడి పడతలేదు, ఎవ్వరు తగ్గుతలేరు మళ్ళా. అందుకనే ఈ పంచాయతీని సారైతేనే దింపుతాడు అనుకున్నట్టు కావచ్చు. నిన్న సినిమా నిర్మాతలు పోయి కలిసి వస్తే ఇవాళ కార్మిక సంఘాల లీడర్లు పోయి అన్నట్టు. ఒత్తుడుతోనే సార్కు చెల్లబడ్డ కప్పిలు, పూల గుత్తి చేతులు పెట్టిళ్ళు. ఇక సార్ చుట్టూ కూర్చొని అంత పూస గుచ్చిళ్ళు. వాళ్ళకున్న ఆపతేంది, వాళ్ళ డిమాండ్ లేనిది అనేటిది సార్ సుత వాళ్ళు చెప్పేటి అని వివరంగా అడిగి తెలుసుకుంటూ కూడా. మెగాస్టార్ చిరంజీవి గారు వారు ఈరోజు మా అందరినీ, మా 72 మందిని, 24 సంఘాల నుంచి 72 మందిని ఆహ్వానించడం జరిగింది. అసలు మీ కష్టాలు ఏంటి అని ప్రతి ఒక్క యూనియన్ సభ్యుల నుంచి వారి యొక్క వివరణ అంతా పూర్తిగా తెలుసుకున్న తర్వాత వారు ఒకటే చెప్పడం జరిగింది. ఏది ఏమైనా అటు నిర్మాత బాగుండాలి, కార్మికులు బాగుండాలి. మీ సమస్యలన్నిటికీ కూడా వెంటనే ఒక 2 రోజుల్లో మనం పరిష్కరించే విధంగా సమస్య పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ఓ లోకు నిరసనలు, ఇంకో లోకు చిరంజీవి సార్తో చర్చలు. మొత్తం 13 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయట నిర్మాతల కాడ. మొత్తం మీద 4 డిమాండ్లు పెడితే అందులో 2 ఇస్తామంటులాట. ఇంకో 2టికి తుట్టు పెట్టేటి ఉపాయం చేస్తులు అనేది ఫెడరేషన్ వాళ్ళు అంటున్నమాట. మరి చూడాలే పెద్ద మనిషి చిరంజీవి సార్కి పంచాయతీని ఎట్ట దింపుతాడు ఏంది అనేటిదిగా రేపు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, వానలే వానలు, వరదలే వరదలు, పల్లెలు పట్టణాలు అని ఏం లేదు, దంచుడే దంచుడు. ఉన్నప్పుడేమో ఉట్ల పండుగ, లేనప్పుడు లోట్ల పండుగ అన్నట్టే. లేనప్పుడు షిన్కు పడదు, కానీ వానలు పడుడు చాలైన కాడ్నుంచి ఇగో ఇది పరిస్థితి. వామ్మో, చిన్న వానలా, చిన్న వరదలా, పబ్లిక్కు చిన్న తిప్పలా. ఇక నేను చెప్పుడు కాదు కానీ మా వాళ్ళు చెప్తారు చూడురిగ్గా వానల సంగతి ఏందో. రైట్, వానలు దూరం అందుకున్నాయి, చెర్లు కుంటలు నిండినాయి, మత్తళ్ళు దొంకుతున్నాయి, బ్యారేజీలు వంగుతున్నాయి, గేట్లు లేపి నీళ్లను కిందికి ఇడుస్తున్నారు. ఓ చిన్న వానలా చిన్న కథన, సంపులు చంపుతుంటే మెసలా అయితే కావట్లేదు పబ్లిక్ కు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో ఇళ్లకు నీళ్లు వస్తే సరుకులు సౌదాలు సగలం ఖరాబు. మొన్న వచ్చిన వర్షం నుండి ఇంట్లోకి నీళ్ళు వచ్చిన బ్యాక్ వాటర్ వెళ్ళిపోయింది. డ్రైనేజ్ క్లియర్ లేవు. డ్రైనేజ్ అయితే మొత్తం వాటర్ మొత్తం మా ఇంట్లో వచ్చినాయి. మా పిల్లల మడుకు నేను బయటకు వచ్చాను. బియ్యం నాని ఇట్లా వంట సామాన్ మొత్తం నాని. ఇప్పుడు మేమెక్కడ ఉన్నాం? వరదలు దన్నుకొచ్చుడుతోని కట్టలు తెగినాయి, రోడ్లు కొట్టకపోయినాయి, బాటలు బంద్ అయినాయి, రాకపోకలు ఆగిపోయినాయి, పబ్లిక్ తిప్పలా పడుతున్నారు. జగిత్యాల జిల్లాలో వరదలు గట్టిగా నూక్కొచ్చుడుతోని ఆడోళ్లు వరదల్లో ఇటుక బయటి కోసపడుతున్నారు. పాపం ఇంటోళ్ళది ఒక ఏడుపు కాదు. ఇక ఇదిట్టుంటే పట్నంలో కూడా అంతే, పొద్దంతా మూసుకొచ్చింది. చల్లగాలికి మొగులంతా మబ్బు. ఉప్పలకెంచి బోడుప్పల దానక, ఎల్బీ నగర్ కెంచి నాగోల్ దానక, దిల్సుఖ్ నగర్ కెంచి మలక్పేట దానక, జూబ్లీ హిల్స్ కెంచి బంజారా హిల్స్ దానక, అమీర్పేట కెంచి మియాపూర్ దానక ఏడిడవలే దంచికొట్టింది వాన. పొద్దుముకి డ్యూటీలు అయిపోయి చేసుకుని ఇళ్లకు పోయేటోళ్ళది ఒక తిప్పల కాదు. నత్తతోని పోటీ పడ్డట్టే నడిచినాయి బండ్లు. 10 నిమిషాలలో పోయేటి కాడ గంటల కమానం టైం పట్టింది ట్రాఫిక్ తోని. ఆడాడ నాలాలు నిండితే సాఫ్ చేసిరు మున్సిపాలిటీ వాళ్ళు, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. ఇక గీమోపున పడ్డ వానలకు అటు ప్రాజెక్టులకు కూడా బాగానే వచ్చినాయి నీళ్లు. నాగార్జున సాగర్ ఎగిరి దుంకుతుంది, పెనుగంగ బొంగుతుంది, నిజాం సాగర్ నిండుగుండోదుకున్నది, కడెం ప్రాజెక్టు కథం దొక్కుతుంది, ప్రాణగీత పరుగులు పెడుతుంది, ఎల్లంపల్లి ఎగిరి దుంకుతుంది. ఓ ఇట 1 కాదు 2 కాదు, అన్ని ప్రాజెక్టులు ఇటనే ఉన్నాయి. మళ్ళా గేట్లు మీదికి లేపి నీళ్లను కిందికి ఇడుస్తున్నారు అధికారులు. ఇగిట జోరు అందుకున్న వానలు చేయంగా అధికారులు కూడా హుషారు పెంచారు. ఎక్కువ వానలు పడ్డక్కడ రెడ్ అలర్ట్, మోతాదుగా పడ్డక్కడ ఎల్లో అలర్టులు పెట్టారు అధికారులు. అక్కడుంటే తప్ప అనవసరంగా బయటికి రావద్దని ఆర్డర్లు వేస్తున్నారు పబ్లిక్ కు. గోదావరమ్మ పరుగులతోని, కృష్ణమ్మ ఉరుకులతోని ఓ నదులన్నీ కలకల్లాడుతున్నాయి పోండ్రి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఏపీ జనమంతా ఎన్నో పోరాటాలు లొల్లులు చేసిన ముచ్చట్లు మనం ఎన్నో చూసినాం. విశాఖ స్టీల్ కంపెనీ ప్రైవేటోని చేతులకు పోవద్దు, కార్మికులు ఆగమవుతారని ఇప్పటికీ ధర్నాలు నడుస్తూనే ఉన్నాయి. ఆయన కూడా సర్కార్ నిర్ణయాలు అంతా ఉల్టా పుల్టా ఉన్నాయని పంచాది మరింత పెద్దగా అవుతుంది. చేతుల జెండాలు, నెత్తి మీద క్షత్రియులు పెట్టుకొని ఈఓఐని తక్షణమే రద్దు చేయాలి అని అనుకుంటా వస్తురు చూడుర్రే. ఇదే ఆ పంచాది. అసలు ముచ్చట ఏందంటే, విశాఖ స్టీల్ ప్లాంట్లున్న 46 విభాగాలను ప్రైవేట్ వాళ్ళ చేతుల పెడతానికి కాయిదాలు తయారు చేసిందట సెంటర్ సర్కారు. అగొగా ముచ్చట మీద గయ్యమన్నారు పోరాట కమిటీ వాళ్ళు. చక్కదనాల కంపెనీ కొంచెపోయి ఎవని చేతుల్లో పెడతారా? ఈడ చేయి తిరిగిన మనుషులు లేరా? అసలు ప్రైవేటోనికి అప్పజెప్పాలనే అక్కడేమున్నది? ఓ దిక్కు
దిక్కేమో చినుకులు పడుతున్నా కూడా లెక్క చేయకుండా అడ్మిన్ బిల్డింగ్ అడ్డ రోడ్డు కాడికొచ్చి లొల్లి చేసిర్రు గిట్లా. 10,000 మంది కొత్త వాళ్ళని తీసుకుంటామని చెప్పి ఒక్కరు కూడా ఉద్యోగం ఇవ్వలేదు. అదే సందర్భంలో ఒక 50 మంది కాంట్రాక్ట్ని ఢిల్లీలో సెలెక్ట్ చేసి వారి ద్వారా స్టీల్ ప్లాంట్ని లోపరుచుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి పెద్ద నాయకులంతా కూడా మంత్రి గారి దగ్గర నుంచి కూటమి పెద్దల దగ్గర నుంచి ప్రైవేటీకరణ లేదని చెప్పి ఒక పక్క చెప్తా ఉన్నారు. ఇది ప్రైవేటీకరణ కాకపోతే ఏమిటని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాదన్నట్లు మరి ఏ విభాగాలను ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడదామని చూస్తుర్రో వాళ్ళనే అడుగుదాము. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కీలకమైనది అంటే RMSP డిపార్ట్మెంట్, అదేవిధంగా సెంట్రల్ ప్లాంట్ డిపార్ట్మెంట్, బ్లాస్ట్ ఫర్నెస్ డిపార్ట్మెంట్, SMS డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్లో 44 పనుల్ని కాంట్రాక్టులకు అప్పచెప్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏంటిరా స్టీల్ ప్లాంట్ల అతి ముఖ్యమైన డిపార్ట్మెంట్ ను నామరూపం లేకుండా చేయాలని సెంటర్ సర్కారు ఈ ఏగిల ముంగటేసుకుందట. ఓట్ల ముంగటేమో చెయ్యము గదేం లేదన్నట్లు మాట్లాడి తీరా ఓట్లు ఓడిచినాక ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టి ఆగం చేయ చూస్తారా? ఇదేనా మీ తారీఖ అని మస్తు గరమైతుర్రు ఉద్యమకారులు. అంతేకాదు సీఎం బాబు సారు అధికారంలోకి వచ్చినెమ్మటే ప్లాంట్ ప్రైవేట్ వాళ్ళ చేతులకు పోకుండా ఓ కన్నేసి నాది జిమ్మేదారి అని మాట ఇచ్చిండట. మరి సెంటర్ వాళ్ళు ఏకంగా EOI విడుదల చేసిందాక ముచ్చటపోయిందంటే రాష్ట్ర సర్కారు ఏం చేస్తుందన్నట్లు. ఇప్పటికైనా సీఎం బాబు సారు ఇంకా చిన్న సీఎం పవన్ సార్లు ఇద్దరూ కూడి ప్రధాని మోడీ సార్తో మాట్లాడాలి. రోడ్డు మీద పడ్డ వేల కార్మికులను మళ్ళా డ్యూటీలకు తీసుకోవాలి. అట్లనే విడుదల చేసిన EOIని ఏ షరతులు పెట్టకుండా రద్దు చేపియాలి అని డిమాండ్ చేస్తుర్రు. మరి ఈ ముచ్చట మీద రాష్ట్ర సర్కారు సెంటర్ వాళ్ళతో ఏం మాట్లాడుతుంది, లొల్లి సల్లవడేటట్లు చేస్తుందా లేదా అనేది ముంగట చూడాలి. ఈ వానలు చల్లగుండా అంటే ఆగడు పంట లేవడన్నట్లే ఉన్నది కథ. ఏదో పంటల మందం 2 జల్లులు పడాలి అని జనం పూజలు చేస్తే ఇక అప్పటి సంది గెరవేయిస్తలేవు. పూజలు చేసి వద్దన్నా కూడా ఆగుతలేవు. అగో అట్లుంది వానల మోక. మరి మన దిక్కే గింత ఆగం ఉన్నదంటే గ ఏపీ దిక్కు ఇంకెంత ఆగం ఉన్నదో చూసేద్దాం పారి. వానాకాలంలో వానలు పడితే వాడితేందుకు అవుతుంది కానీ పడాల్సిన దానికంటే ఎక్కువ పడుతున్నాయి కాబట్టే గింత ఆగం అవుతుంది. ఇక చూడరాదోర్రి ఏపీలో ఎట్లున్నదో. దంచి కొడితే బజార్లు వాగులైనయి, రోడ్లు చిన్నపాటి చెరువులైనయి, ఊర్లు మోతాదు నదులైనయి, పంట పొలాలు మునిగి సముద్రాలైనయి. శ్రీకాకుళం జిల్లా మందస మండలం గడ్డ ఊరు దిక్కు రాకాసి అస్సలు జయంగా మత్స్యకారుల పడవలు నీళ్ళల్లో కొట్టుకుపోయినంత పని అయ్యింది. వరద గట్టిగా నూకొచ్చేటాళ్లకు ఏం చేయాలనో తెలియక పడవను అట్లనే ఇడిచిపెట్టిండు. ఇంతలో ఇంకో అన్న ధైర్యం చేసి పడవను తెచ్చిండు. అటు విశాఖ జిల్లా అంతటా గట్టి వానలే పడుతున్నాయి. పెద్దగంట్యాడు మండలం పాలవలస దిక్కు జోరు వానలు పడి ఊరంతా మునిగింది. ఇండ్లకు వరద చేరి సరుకు సామాన్లు సాక్కులో తడిచిపోయినాయి. దీంతో JCB పెట్టి నీళ్లను కిందికి పంపించే ఉపాయం చేస్తుర్రు. చిత్తూరు దిక్కు పడ్డ కుండపోత వానలకు రోడ్లన్నీ చెరువులైనాయి. ఎటు చూసినా వరదే. దీంతో కజువే తెగిపోయి 10 ఒద్దుల సంధి 40 ఊర్లకు రాకపోకలు బంద్ అయితే కలెక్టర్ దినేష్ సారు రంగంలోకి దిగి సాయం పల్లార్చుకుండు. ఇక ఇదిట్లుంటే ఇటు విజయనగరం జిల్లా భోగాపురం విమానాల డిపోకు మస్తు వరద చేరింది. స్విమ్మింగ్ పూల్ లెక్క అయ్యి వరద బయటికి తన్నుకొస్తుంటే కౌల్వాడ తొవ్వ మొత్తం నీళ్ళల్లో మునిగింది. దీంతో బండ్లు నీళ్ళల్లో జిక్కి తొవ్వెంట పోతున్న జనంది చిన్న అవస్థలు కాదు. అయితే ఈ వరదంతా పోయి రెడ్డి కంచేరు ఊరిని ముంచిందట. ఇక అటు కర్నూలు జిల్లాలేం తక్కువలేదు. కుమ్ముడు కుమ్మితే నంది కొట్కూరు మొత్తం నానిపోయింది. ఆర్స్పరి మండలం యాటకల్ దిక్కు బ్రిడ్జి కూలిపోయింది. పైనున్న తుంగభద్ర కుందు సుంకేసుల కాడ్నుంచి వరద గట్టి వస్తుందని జిల్లా మొత్తాన్ని అలర్ట్ చేసిర్రు అధికారులు. మొత్తానికి వాగులు వంకలు వర్రెలు పర్రెలు అన్ని ఒడ్డూసి పారుతున్నాయి. మళ్ళా కూడా అల్పపీడనం లేచి రాష్ట్రం అంతా వానలు పడితే అంటుర్రు కాబట్టి ఎందుకైనా మంచిది జర్రంత పాయలంగుండుర్రి. మరి చాలా మంది ఇండ్లల్లో పెంచుకునేటి జంతువు ఏదైనా ఉన్నదంటే అది కుక్కే. వాళ్ళు తినకున్నా ఏం లేదు కానీ కుక్కలకు నీసు కూర పెట్టి సాత్తారు. కీలు బొక్కలు కొనుక్కొని వచ్చి తినిపిస్తారు. అంత పారం ఉంటుంది కుక్కల మీద జనాలకు. అగో అట్లా ఓ కాడ కుక్కలను దత్తత తీసుకుంటుంటే ఇంకో కాడనేమో కుక్కలతోని పబ్లిక్ తిప్పలు పడుతుర్రు. ఇంతకు ఆ కుక్కల సంగతి ఏందో అంత తిరిగి అరుచుకొని వద్దాం పారి. రైట్, ఇప్పటి వరకు మా మంజులో చెప్పిన గ్రామ సింహాలు ఇయే. ఆవు వీధి కుక్కలే. అగ చూడలేక కుక్కల మెడలకు ఏవో
దండలేసిర్రు. అవి ఏం దండలు అనుకుంటారు? QR కోడ్, GPS సిగ్నల్. గిట్లా ఈది కుక్కల మెడలేసిర్రు సిమ్లాల అధికారులు. గా టేసుడుతో ఏం ఫాయిదా అంటారా? ఫాయిదా లేకుంటే అట్టేయాలి కదా. గావిటి మెడలున్న QR కోడ్ స్కాన్ చేస్తే వాటికి ఒంట్ల పానం ఎట్టుంది, వాటి వయసు ఎంత, వ్యాక్సిన్ లేచిరా లేదా, ఇట్టా అన్ని వివరాలు తెలుస్తాయట. అంతేకాదు గా GPS తోని ఏడేడ కుక్కలు తిరుగుతున్నాయి, ఏ బజార్కి ఎన్ని కుక్కలు ఉన్నాయి అనేది ముచ్చటెలకైతుందట. గావిడితోని అక్కడ పబ్లిక్ కు ఏ ఆపద రాకుండా ఉండేందుకు అన్ని తీర్ల సౌలతులు చేస్తారట ముందుగానే. అందుకనే ఇగో ఇటువంటి ఉపాయం చేసిరా అన్నట్టు. అంగళ్ళు పబ్లిక్ ఎక్కువ తిరిగేటి జాగలు, రోడ్ల మీద, ఇండ్ల నడమ కుక్కలు ఎక్కువ తక్కువ మూగుడు, పబ్లిక్ ను పిక్కలు బట్టి పీకుడు. మస్తు మంది తిప్పల పడుతుంది కుక్కలు చేయంగా. అట్ట మొన్ననే ఢిల్లీలో ఉండేటి ఈది కుక్కలన్నింటినీ రోడ్ల మీద కాకుండా షెల్టర్లు చూసి ఊరవతల పెట్టాలని దేశం పెద్ద కోర్టే చెప్పింది కూర్దు. ఇక ఇప్పుడు గాముచ్చటిన్నాకనే కావచ్చు షెల్టర్లు కాకుండా రోడ్ల మీద తిరిగినా ఎవరికేం తిప్పల కాకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు ఇటువంటి ఉపాయం చేసినట్టు అక్కడ అధికారులు. అయినా ఈ కుక్కలు కూడా అట్టినే ఉన్నాయి అబ్బా. చిత్తకార్తెలు శిఖం వచ్చినట్టే చేస్తాయి, మొఖం చూడకుండా పిక్కలు బట్టి పీకుతాయి. ఈగట్ట మెడల QR కోడ్ దండలేసిన కుక్కలు బజార్లో పోయి తిరుగుతుంటే చూసిన ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతుంటే మీకు కూడా చూపెడదామని పట్టుకొచ్చినాం. కానీ ఏ మాట కామాటే కుక్కలతో పబ్లిక్ కు ఏ ఆపద రాకుండా ఉండేందుకు భలే మంచి ఉపాయం చేసి అక్కడి అధికారులు మాత్రం. బోనాల పండుగ, వరలక్ష్మి రథం, రాకెట్ల పండుగ, ఆఖరికి జెండా పండుగ కూడా ఓడిచిపోయి చిన్నగా మెల్లగా గణేష్ల పండుగ దగ్గర పడుతున్నాయి. అలా ఆదిలాబాద్ జిల్లాలో మల్లో పండుగ అయ్యింది. అగ్గో తెలంగాణలో మాకు తెలియని పండుగ ఏంది అని అనుకుంటున్నారులే. అయితే చెప్పుడెందుకు సీదా చూపిస్తా పర్రి. అక్క చెల్లెళ్ళు అమ్మలక్కలంతా నడుములోంచి దుమ్ము దుమ్ము డాన్సులాడి రుసుడురి. గిదే ఆ పండుగ. తీస్ ఫెస్టివల్ అని పిలిచే ఈ పండుగ మంగళవారం నాడు ఆదిలాబాద్లున్న న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో మా జోరుగా అయ్యింది. బంజారా ప్రజల పెద్ద పండుగ అని చెప్పుకునే ఈ తీస్ ఫెస్టివల్ అంటే వాళ్ళకెంతో పాయరమాట. అందుకే లగ్గంగాని చెల్లెళ్ళు మనసంతా భక్తితోని నింపుకొని మొదలు అడవికి పోయి మట్టి తెచ్చి గౌరమ్మను చేసి కొలుచుకుంటారు. ఆ టెంక పందిరి కింద ఎదురు బుట్టలల్లా గోధుమ పోసి నారు పెంచుతారు. పండుగ సేమ్ మన బతుకమ్మ లెక్కనే 9 ఒద్దులు అవుతుంది. ఈ 9 ఒద్దులు ఒక పొద్దు పట్టి ఎంతో నిష్టతోని ఉంటారు. గిట్ల వేస్తే పెళ్లి కాని ఆడపిల్లలకు మంచి పెన్మిటి దొరుకుతాడని అలా నమ్మికనట. అందుకే ప్రతి ఏడు గిట్ల చేస్తామన్నట్టు చెప్పుకొస్తుర్రు. ఇక ఆకన్నాడు ఇంట్లో నీళ్లు పోసి పెంచిన గోధుమ బుట్టలను నెత్తి మీద ఎత్తుకొని మన బతుకమ్మను ఎట్లయితే కొంచబోతామో సేమ్ అగో గట్లనే డీజే పాటలు డప్పు సప్పుళ్ళ నడుమ కొంచెమై ఓ దగ్గర పెడతారు. ఇక ఆడ తీసి పాటలు పెట్టుకొని పొల్లు డాన్సులు ఆడతారు. చూడుర్రి అక్క చెల్లెల మురిపం ఎట్లుందో. వీళ్ళే కాదు అటు దిక్కు మోగోళ్ళు కూడా మేమేం తక్కువ కాదన్నట్లు వాళ్ళ తరీకల వాళ్ళు ఎంజాయ్ చేసిర్రు. గిట్లా అందరూ సంబురంగా ఆడి పాడినాక మళ్ళెత్తుకొని ఊరవతల ఉన్న చెరువు కాడికి పోయి దించుతారు. ఆడ దేవుళ్లకు పూజలు మొక్కులు హారతులు అయినాక నిమ్మలంగా చెర్ల నిమజ్జనం చేస్తారు. అంత చూస్తుంటే ఈ తీసి పండుగ మన బతుకమ్మ పండుగకు చాలా దగ్గర ఉన్నది కదా అని అనుకుంటుర్రు ఈ పండుగ సంబరం చూసిన పబ్లిక్. మీరు గమనించిరో లేదో అప్పుడప్పుడు కొన్ని చెట్లకు వినాయకుని ఆకారం అవపడుతుంటుంది. ఇంకొన్ని చెట్ల కాండాలకించి పాలు ఇంకా నీళ్లు కూడా కారుతుంటాయి. అయితే ఇంకా జనగాం జిల్లాలో ఉన్న ఓ ఊళ్ళే మాత్రం ఏకంగా ఓ మొక్క తన చుట్టూ తానే తిరుగుతుందట. మరి అది ఏం మొక్క, ఎందుకట్లా తిరుగుతుందో చూసేద్దాం పారి. ఇక చూసిరాను గమ్మత్ ఎట్లుందో. చింత మొక్క దానంతలా అదే తన చుట్టూ తాను తిరగబట్టింది. జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్లున్న ముదిరాజ్ కాలనీలో అవుతుంది గీ ఇచ్చంత్రమైన ముచ్చట. రాజమ్మ అనే టైం ఇంటికి పక్కెమ్మటున్న నీలమ్మ అనే టైమే తమలపాకుల కోసం వచ్చిందట. వచ్చి గవి తెంపుతుంటే కింద చింతమూలక తిరుగుతున్నట్లు కనబడ్డదట. అది చూసి నీలమ్మ ఓ అక్క గీసుంటారా గిదేదో మూలక గుండ్రంగా తిరుగుతుంది అని చూపిస్తే ఇంటోళ్ళు వచ్చి చూసి మస్తు పరిశాన్ అయ్యిర్రు. ముచ్చట పూజార్లకు ఏర్క చేస్తే వాళ్ళు కూడా వచ్చి చూసి చాలా చిత్రపోయిర్రు. ఇంతల ముచ్చట ఊరంతా వాకింది. ఈగేముంది వచ్చినోళ్ళు వచ్చినట్లు ఇది దేవుని మాయ అని ఒకళ్ళంటే లేదొదిన చింత చెట్టుకు దయ్యం పట్టిందని ఒక ఆమె. అసలు మీరన్నది ఏది కాదు వెనకట బ్రహ్మం గారు ఎన్నడో చెప్పిండు ఇట్లయితదని అని వెనకకెళ్ళి ఇంకొక ఆమె. ఇట్లా ఎవ్వలకి నచ్చినట్లు వాళ్ళు అనుకుంటా ముక్కు మీద ఏలేసుకొని చూసి పోతుర్రట ఇచ్చంత్రంగా. మరి చెట్ల ఏమన్నా ఫాల్ట్ ఉన్నదేమో చూసిర్రా పెద్దమ్మ? ఏం పాలితే అని చూసినాం. చూస్తే ఏం లేదు ఆడ. చెట్టు కూడా అటు ఇటు అన్నాం. ఆడ ఏం లేదు. ఆ చెట్టు ఊరికే తిరుగుతూనే ఉన్నది. మేము అప్పుడు
ఒలిచాల సేవ చూసినాం నైట్ దాకా. అది ఎప్పుడు చూడు గంటకోసారి తిరుగుతూనే ఉన్నది. అది ఇక రోజు దమ్ము చూస్తాను. మరి ఏం పాలితో తెలియదు. ఇక మాకైతే చిన్న చెట్టు అయితే తిరుగుతుంది. ఆ వాడవాళ్ళందరూ వచ్చి చూసిపోతాను. ఇంటిరా మరి ఏ గాలి దోలకుండా మొక్కిట్లా ఎందుకు తిరుగుతున్నట్లు? కిందేమన్నా పురుగు పూసి ఉండి తిప్పుతున్నాయా అని అంటే తిప్పితే గిప్పితే జరసేపు తిప్పాలే, దినమంతా తిప్పుడేంది? వాటికి ఎక్కడేం పొదువోకనా? ఊకే తవ్వి చూస్తే ఏందో ఎరకావు అని అనుకున్నారట గాని తవ్వితే మళ్ళా లేందో అనుమానం అని ఎవరో చెప్తే ఎందుకని ఊకున్నారట. మరి ఇది ఏం మాయనో ఏమో, చెట్ల శాస్త్రవేత్తలే చెప్పాలే అన్నట్లు ఈ నడుమ భద్రాద్రి కొత్తగూడెంలో కూడా ఈసొంటి ముచ్చటే అయ్యింది. ఆడ కూడా గిదే చింద మొక్క ఇట్లనే తిరుగుడు. ఇది చూసి ఇదంతా దేవుని మాయమే, మా దిక్కు కూడా గిసొంటి మస్తుగా అయినాయి, లైట్ తీసుకోర్రి అన్నట్లు కామెంట్లు రాసుకొస్తుర్రు నెట్టన్నలు. ఇగిన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ ధనాధన అవి కూడా చూద్దాం పారే. సర్కార్ బడి హెడ్ మాస్టర్ పొల్లు దెబ్బలు పడ్డ ముచ్చట తిరుపతి జిల్లాలో అయ్యింది. ఇగో గిడ చేతులేదో సంచి పట్టుకుని ఉరుకుతుండు చూడుర్రి, గీననే ఆ హెడ్ మాస్టర్. పేరు గంపల శ్రీనివాసులట. అయితే గూడూరు సబ్ కలెక్టర్ ఆఫీస్ కి కోట మండలం విద్యానగర్ లో ఉండే గీ అక్కలు ఏదో భూమి పంచాయతీ ముచ్చట్ల అర్జీ పెట్టుకుంటానికి వచ్చిర్రట. మరి ఆడికి ఏం పని మీద వచ్చిండో ఏం పాడో గాని వీళ్ళను చూసి గీ పనిమంతుడు ఏవో గలీస్ కుతలు కూసిండట. అంతే నిన్ను ఏమనమ్రా అని తలో దిక్కు తగిలి ఉతికిర్రు. ఉరికిచ్చి తన్ని అటెంక పోలీసు వాళ్ళకు పట్టించిర్రు. అయితే ఇంకో ముచ్చట ఏందంటే ఇద్దరు నడుమ ఏవో పాత పంచాయతీలు ఉన్నాయట. అది మనసులో పెట్టుకుని ఇట్లా శాన మాటలనే చేసిండు అంటుర్రు. భాగవతం రాసిన బొమ్మెర పోతన స్మృతివనం ముచ్చట పెద్ద భాగవతమే అవుతుంది కదా. జనమంతా మెచ్చేటట్లు తయారు చేయాలని చూస్తే ఇగో ఇట్లా మందుబాబులకు అడ్డా అయ్యింది. ఇది సాలదన్నట్లు మీదంగా గొర్రెలు కట్టేస్తుర్రు. అయితే పోతనను ఎప్పటికీ యాద పెట్టుకునేటట్లు స్మృతివనం కట్టియాలే, ఆయన వాడిన బాయిని అందరూ చూసేటట్లు చేయాలి అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాన్న 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించిండట. అయితే సర్కార్ మారింది కదా, ఇక అప్పటి సంధి పనులు అట్టకెక్కి ఇగో గీ తీర్ల తయారైంది. మరి ఇక ఇప్పటికన్నా సర్కార్ పట్టించుకొని ఇక పనులేవో దబ్బిన పూర్తి చేస్తే మంచిగా ఉంటది అని అనుకుంటుర్రు ముచ్చట చూసిన జనాలు. తెలంగాణ యూరియా సంచులు సంపాదించుడు కంటే తిరుపతి ఎంకన్న దర్శనం చేసుకునుడే హల్కగా ఉన్నట్లున్నది. మరి లేకుంటే ఏంది, పొద్దుగల మంచం మీదకించి లేచొచ్చి లైన్ కడితే ఒక్కటంటే ఒక్క బస్తా కూడా దొరకలేదు. కరీంనగర్, సిద్దిపేట, ఆదిలాబాద్ ఓ గిట్లా ఒక్క జిల్లా అని కాదు, ఒక్క మండలం అని కాదు, ఏ ఊర్లో చూసినా ఇదే పంచాది. బాణాలు పడుతున్నా కూడా దుక్నాల పొంటి ఇంతింత పొడుగు లైన్ కడుతుర్రు రైతులు. అయినా కూడా యూరియా దిక్కు లేదు. ఓ దిక్కు సర్కారేమో సరిపోను యూరియా పంపుతున్నాం, స్టాక్ బానే ఉందని గొప్ప చెప్తుంటది. ఇటు చూస్తేనేమో రైతులు తిప్పల గిట్ల. మరి రాష్ట్రం అంతా ఇంకెన్నడు సరిపోనిస్తారో ఏమో గాని మీ ఈగ్రంగల్ల పని చేయంగా మేమాగమైతున్నాం సార్లు అని కోపానికి వస్తుర్రు రైతులు. అల్లూరి జిల్లాలో బాహుబలి సీన్ కనబడ్డది. పెద్దరాయి దిక్కున్న శెక్కరాయి బోసారి ఊళ్ల నడమ వాగు ఒడ్డూసి పాడుతుంటే ఓ తండ్రి తన బిడ్డను భుజాల మీద ఎత్తుకొని వాగు దాటిండు. అయితే పొల్లగాడి ఏదో జబ్బుతోని బాధపడుతున్నాడట. అందుకే యాళ్లకు దాకానకు తీసుకుపోతుంటే పానం పోతదని గింత సాహసం చేసిండు తండ్రి. ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాలో ఇరగమరగ తిరుగుతుంది. ఇక ఇదిట్లుంటే ఇటు మన ములుగు జిల్లాలో వరద మోక ఎట్లుందో చూస్తానికి పోయిన ఓ అధికారి కాల్ జారి నీళ్ళలో పడ్డాడు. మంగపేట మండలం కమలాపూర్లో ఇళ్లలోకి వచ్చిన వరద చూసేందుకు పోయిన ఎంపీడీఓ బద్రునాయక్ సారు పోత మోకాల్లోతు నీళ్ళలో దబ్బుకున జారిపడ్డాడు. ఇంకా నయం పెద్ద దెబ్బలేం దాకలేదట. చలో మరి ఇవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.